పోవాలని ఇవాళ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ. మాదిగ సోదరులు 30 ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతున్నారు. మీ తరఫున ఢిల్లీలో మాట్లాడే వాళ్ళు లేక నరేంద్ర మోడీ చేతిలో మోసపోయి ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేక ఇవాళ మేమందరం ఏబిసిడి వర్గీకరణ కోసం సంపత్ కుమార్ నాయకత్వంలో దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ వర్గీకరణ కోసం ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించాలి. నాకు అత్యంత నమ్మకస్తుడు సన్నిహితుడు ఉండాలి కదా ఎంపీగా. అందుకే ఏబిసిడి వర్గీకరణ కోసం ఇవాళ వంశీచంద్ర రెడ్డిని గెలిపించమని నేను అడిగిన. ఇవాళ నేను అడుగుతున్నా, మా ముదిరాజ్ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ డి గ్రూప్ల నుంచి ఏ గ్రూప్లోకి తీసుకొని రావాలని అడుగుతారు. ఈ కేసు కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉన్నది. మరి మా ముదిరాజు సోదరుల యొక్క ఆలోచనను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి తేవాలంటే సుప్రీంకోర్టులో న్యాయవాద ఉద్దండులను నియమించాలంటే వాళ్ళతోని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి. అంటే వంశీచంద్ర రెడ్డిని ఎంపీగా గెలిపించమని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా వాల్మీకి బోయలు ఎన్నో ఏళ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసినా సరిపోదు, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించాలి. మరి ఎవరిని నమ్మాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి? అందుకే మిత్రులారా, మాదిగల సమస్యలు పరిష్కరించాలన్నా, బోయల సమస్యను పరిష్కరించాలన్నా, మా ముదిరాజు సోదరుల సమస్యను పరిష్కరించాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రాబట్టాలన్నా రేపటి ప్రభుత్వంలో వంశీచంద్ర రెడ్డి ఎంపీగా ఉండాలి. కేంద్రంలో మన రాబోయే ప్రభుత్వంలో కీలక బాధ్యత పోషించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ అరుణమ్మ చెప్తుంది, మోడీ చుట్టంలాగా వస్తాడు మళ్ళా పోతాడు, అమాసకోసారి పుణ్యానికోసారి వస్తాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే? ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే? ఎందుకు ముదిరాజ్ సోదరులను ఆదుకోలేదు? ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ ఏమైనా కొత్త ఆమెనా? ఆమె గద్వాల నుంచే ఉంది కదా, బోయలు తెలుసు కదా ఆమెకు. ఏ రోజైనా మోడీని అడిగిందా? ఏ రోజైనా మాదిగల వర్గీకరణ కోసం మాట్లాడిందా? ముదిరాజుల కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? తొమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టాలని చూసిందా? ఆర్టీఎస్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిందా? జూరాల కింద నీళ్లు రాకపోతే ఏనాడైనా మాట్లాడిందా? భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఆఖరికి మన రామన్పాడు ప్రాజెక్టు పాడైతే రిపేరు చేయాలన్న ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నది. ఆమె పదవులకేం తక్కువ లేదు, ఆమె కర్ణాటకలో వ్యాపారులకేం ఇబ్బంది లేదు. కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం కోసమో, ఈ జిల్లా కోసమో, మన పరిశ్రమల కోసమో మోడీతోని హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పరిశ్రమలు పెడితే ఈ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. ఏ ప్రయత్నం కూడా చేయలే. మరి ఇవాళ అరుణమ్మ ఏ రకంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతుంది? ఇవాళ అరుణమ్మ అంటుంది రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండని. నేను అడుగుతున్నా, అమ్మ తల్లి, నీకు నాకేమైనా గెట్టు పంచాయతీ పాలి పంచాయతీ? ఏం పంచాయతీ ఉంది నీ దగ్గర? ఏముంది? నేను గుంజుకునేది ఏముంది? నేను ఇవాళ సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇంతకంటే పెద్ద పదవి ఏమన్నా ఉందా? అరుణమ్మ దగ్గర ఏముందని గుంజుకుంటేనే, ఏముందని పగబడతా? నా బాధ అంతా ఒక్కటే, నా దుఃఖం అంతా ఒక్కటే. ఒక్కసారి పాలమూరుకు అవకాశం వచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, ఈ సమస్యలు పరిష్కరిద్దామని, ప్రాజెక్టులు కట్టామని, వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని, ఎడారులుగా మారిన మన భూములకు నీళ్ళిచ్చి పచ్చని పైర్లు పండించాలని, మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డిని ఎట్లన్నా దించాలి, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా వడగొట్టాలి,
మోడీతోని అమిత్ షాతోని మాట్లాడి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని. ఇది న్యాయమా అర్ణమ్మా? ఇది న్యాయమా? ఇక్కడ కాదు అక్కడ కాదు, అమిత్ షాతోని పైరవి చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ పోలీసులు పట్టుకపోనికే ఢిల్లీ నుంచి వచ్చారు. టీవీలు చూస్తారు కదా మీరు. ఏం చేసినా నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది. నేనన్నా మా దళితులు, మా గిరిజనులు, మా బలైన వర్గాలు, మా బోయలు, మా ఒడ్డర్లు, మా చాకలి మంగలి కుమ్మరి సాకలి చేతన్నలు గీతన్నలు ఇవాళ మా యాదవ్ మిత్రులు ఇబ్బందుల్లో ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళని ఆదుకోవాలి. మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేను అన్నా. రేవంత్ రెడ్డిని లోపలేసైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బీజేపీ వాళ్ళకు అర్ణమ్మ ఒత్తాసు పలుకుతుంది, దొంగలకు సద్దులు మోస్తుంది. ఇది మంచిదా? ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అర్ణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల, గిరిజనుల, బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరింది. ఆమెనా మనం గెలిపించేది? మీకు తెలియదా? గద్వాలో ఏం చేస్తారో తెలియదా? దొంగ సారాయి దోలేటోడు ఎవడు? కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు ఎవరు? క్రషర్ మిషన్లు ఎవరివి? రోడ్ల కాంట్రాక్ట్లు ఎవరివి? సారాయి దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసేటోళ్ళు ఇవాళ నన్ను బెదిరించి నన్ను తప్పని మాట్లాడుతున్నారు మిత్రులారా. అందుకే మీరు ఆలోచన చేయండి, మీరు నిర్ణయం తీసుకోండి. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఈ ఎన్నికల్లో మనల్ని దెబ్బతీయాలని చూసేది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి, ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ మీ దగ్గరకు వచ్చిన మీ ముందు